తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారణ సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6 నెలల పాటు విచారణ కమిషన్కు గడువిచ్చింది. కాలయాపనకే 6 నెలల సమయం ఇచ్చారని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 కింద విచారణ కమిషన్ గా నియమిస్తూ సిఎస్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ కమిషన్ పరిధిని కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి పార్కు వద్ద తొక్కిసలాటలో 6 మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కోసం ఏర్పాట్లు సక్రమంగా చేశారో లేదో విచారించడంతో పాటు టోకెన్ల పంపిణీ ఏర్పాట్లలో లోపాలు ఉంటే వాటిని గుర్తించడంతో పాటు అందుకు బాధ్యులైన వారిని నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవలసిన చర్యలను సిఫార్సు చేయాలి. భక్తుల భద్రత కోసం సంస్థాగతంగా తీసుకోవలసిన చర్యలు ఏవైనా ఉంటే సిఫారసు చేయాలి. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 6 నెలల్లో విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. విచారణలో భాగంగా కమిషన్ ఏ విభాగానికి చెందిన వ్యక్తినైనా హాజరు కావాలని ఆదేశించవచ్చు. సాక్షులు లేదా పత్రాల పరిశీలన కోసం కమిషన్ ఆదేశాలు జారీ చేయవచ్చు. పవిత్ర తిరుమల తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గం 6 భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. రాజకీయ ప్రచారం కోసం నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు సర్కారు టీటీడీని భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలి కుదిరేయడంతో భక్తులు బలైపోయారు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతోనే తిరుమల తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది.